రేపు నుంచి యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. రేపటి నుంచి అసలు ప్రోగ్రామ్ మనం జస్ట్ ఏందయ్యా, జస్ట్ ఎట్లయితుంది మీకు ప్రభుత్వ ప్రోగ్రామ్ జస్ట్ అవుతుందా? లోకల్ కూడా కాదు కదా, స్టార్టింగ్ ప్రోగ్రామ్ బాగా ఉండాల్సింది. స్టార్టింగ్ ప్రోగ్రామ్ ఆ నిర్లక్ష్యము ఆ బాధలు కూడా మాకు కూడా ఉంటాయి కదా. నిర్లక్ష్యం ఏంది? జస్ట్ లాంచ్ అయింది, ఆ ప్రోగ్రామే మీరు హైలైట్ చేసుకోవాల్సింది. మరి మేము ఫాలో జస్ట్ అని ఎట్లా మాట్లాడతారు ప్రభుత్వ ప్రోగ్రామ్ను మీరు? సర్లేండి శర్మ గారు, ఆయన చెప్పాడు కమిషన్ సెలవు పెట్టినాడు, కమిషన్ సెలవు పెట్టినాడు, ఈయనే చెప్పినాడు. నాకు తెలుసు వాస్తవం అది. అంటే తిరుమల దర్శనానికి వెళ్ళారు. ఎందుకైనా మాకు మీ అధికారులు ఇచ్చిన ఇన్పుట్టే మేము మాట్లాడతాం. ఏదో ఆయన వేరే దేశాలు లేదు, ఇంకా ఎవరో సార్ వెళ్ళిన తర్వాత ఇన్ఛార్జ్ తీసుకున్నారు. అది ఎవరు ఉన్నారు కదా ఇన్ఛార్జ్ ఎవరు, దానికి లేదు డెలిగేషన్ కమిషన్ నాకే ఇచ్చిపోయినారు. ఇప్పుడు చైర్పర్సన్ మేడం మీ సిన్సియారిటీ మీద కానీ మీ మీద కానీ మాకు ఎటువంటి అలిగేషన్ లేదు, ఇబ్బంది లేదు. మీరు స్పందించే విధానం మాకు చాలా బాగా నచ్చింది. మిమ్మల్ని అలిగేసి చేయాలని కాదు, మేమేమంటున్నాం ప్రభుత్వ ప్రోగ్రాం కదా, ప్రభుత్వ ప్రోగ్రామ్ను మనం ఇంత ఘోరంగా విలీనం చేస్తే అర్జున్ బడి పిల్లలు తీసుకొచ్చే 10 మంది జనాలు, లేకపోతే బడి పిల్లలు తీసుకొచ్చారు. బడి పిల్లలు వాడుకోవడం బడి స్కూల్ టైం దీంట్లో అలా కాదు. మనము కమ్యూనిటీ వర్కర్స్ని, శానిటేషన్ వర్కర్స్ని, ఎన్జిఓస్ని, స్కూల్స్ని, మెడికల్ డిపార్ట్మెంట్ని ఎవరు చూపిస్తారు? ఏ డిపార్ట్మెంట్ చూపిస్తారు? చూపించండి మీరు. మెడికల్ డిపార్ట్మెంట్, శానిటేషన్ వర్కర్లు అంతేనే ఉండేది, మెడికల్ డిపార్ట్మెంట్ అంతేనే ఉండేది, మున్సిపల్ డిపార్ట్మెంట్ అంతేనే ఉండేది. అంటే ఈరోజు ప్రోగ్రామ్ ఉందంటే నిన్నే చెప్పాలి. ఈరోజు మనకు ఒక 6 ప్లేసెస్లో జరుగుతుంది క్లీనినెస్. ఇప్పుడు ఇది అయిపోగానే మనం వెళ్ళేది, ఇది మున్సిపల్ పెద్దది కాబట్టి ఇక్కడ పెద్దగా జరగాలి కదా సార్. ఇక్కడ నుంచే మెసేజ్ రేపు నుంచి ప్లాంటేషన్. ఇప్పుడు స్కూల్ పిల్లలు కూడా ప్రేయర్ స్టార్ట్ అవుతుంది, తర్వాత లెసన్స్ ఉంటాయి. మళ్ళీ ఏమైనా ఒక క్లాస్ మిస్ అయ్యంటే పబ్లిక్ పార్టిసిపేషన్ వాస్తవం. ఇప్పుడు శానిటేషన్ స్టాఫ్ వర్క్లో ఉంటారు, కొంత స్టార్టింగ్ డే కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు అంటే కౌన్సిలర్స్ వాళ్ళు ఒకరోజు ముందు చెప్పి 1 గంట 7:30 చెప్తున్నారు, అప్పుడే పెట్టుకుంటే వాళ్ళ వర్కర్స్ నెక్స్ట్ మంత్ 2వ తారీఖు వరకు ఉంది ఈ యొక్క ప్రోగ్రామ్. డైలీ ఒక్కొక్క స్టార్టింగ్ లో ఫెయిల్ అయింది కదా అని వాళ్ళు. లేదు జస్ట్ ర్యాలీ ప్రోగ్రామ్, ఈరోజు లాంచింగ్ ప్రోగ్రాము. ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎవరికి సంబంధం లేదు. ఎన్ని గంటలు సార్ చెప్పేది? ఎన్ని గంటలు? 7:30 మొత్తం సర్కులర్ పంపించినారు, గ్రూపుల్లో పెట్టినారు. 8:40 అయింది కదా, 8:40 7:30 అని చెప్పారు. కార్యక్రమం గురించి సెంట్రల్ ప్రోగ్రామ్ బీజేపీ పార్టీ తరఫున అందరికీ ప్రతి ఒక్కరికి ఉంది. ఇది ఈ పార్టీ ఆ పార్టీ ప్రతి ఒక్కరు పాటించాల్సింది, కానీ ఇక్కడ ఎవరికీ బాధ్యత లేదు. అదే ఇక్కడ మున్సిపల్ అధికారులకే కానీ ఎవరికే కానీ. ఇంకా ఆయన అయితే ఉండవలసిన ఆయన సెలవు పెట్టే పోయినాడు ఏకంగా. కమిషనర్ గారు నిన్న ఉండే కదా సార్. ఈరోజు రేపు తిరుమల దర్శనానికి వెళ్ళారు. మరి నిన్న పిల్లోడు వెంకన్నబాయిలో కూడా పిల్లోడు చనిపోయినాడు, అయినా కూడా ఒక్కసారి వచ్చి చూడలేదు కదా సార్. మళ్ళీ ఎంత నిర్లక్ష్యం ఉంటుంది అసలు ఎందుకు ఈ విషయంలో కాదు, ప్రతి ఒక్కటి కూడా మేమైతే ఎంత గోడాడుతున్నామో మా ప్రజల పరంగా, మా వార్డులోనే కాదు ఎక్కడైనా సరే అందరూ. ఎందుకంటే పేద ప్రజలు ఉన్నారు, మంచి చెడు అని చెప్పేసి ఎన్ని విధాలు మేము పోరాడుతున్నాము. కానీ ఎక్కడెక్కడో పోయి ఏవేవో తిరిగి అన్నీ బాగున్న వార్డులలో పోయి ఫోటోలు స్టిల్లులు తీసుకొని వచ్చి అవి పెట్టుకుంటారనమాట. ఏమి కానీ అంత అట్టడుగున పడి వాళ్ళు అణిగిపోతున్నారు, వాళ్ళ గురించి పట్టించుకోండి అంటే అట్లా కమిషనర్కు లేదు, చైర్మన్కు లేదు, ఎవరు అందరూ మాత్రము మళ్ళీ ప్రోటోకాల్ అంటారు. ప్రోటోకాల్ అన్న వాళ్ళు కనీసం మమ్మల్ని పిలిచిన వాళ్ళు లేరు. మా వార్డులపై సర్వే చేసి వచ్చినారు. మరి చేసొచ్చి ఏం ఉద్ధరించినారయ్యా వాళ్ళు? కనీసం ఆ ప్రజలకు ఒక్కటి చేసినారు ఏమైనా చేయడానికి? ఏమి చేయలే కదా వాళ్ళకు. మనం ఏమంటామంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పుడు, ప్రజాప్రతినిధులకు ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు దాన్ని బాధ్యత తీసుకొని చేయాల్సిన బాధ్యత అధికారుల పైన ఉంటుంది. ఇంతవరకు అధికారులు 8:49 కావచ్చింది, ఆ ప్రోగ్రామ్ కూడా లేదు. ఇప్పుడు అసలు ఐడియానే లేదు వాళ్ళకు, దానికి తగిన ఏర్పాటు కూడా చేయలేదు. మరి డిపార్ట్మెంట్ వాళ్ళకు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు ఏర్పాటు చేయడానికి వాళ్ళు వచ్చినారు, అధికారులు అయితే రాదు. నిన్న కూడా ఒక బాలుడు చనిపోయినాడు, దాదాపు 10 గంటలకు చెప్తే కూడా ఒక్కసారి కూడా వచ్చి విజిట్ చేయలేదు. అసలు వెంకన్నబాయి విషయంలో మనము ఇటువంటి ప్రమాదాలు జరగకుండా, అంటే ఇప్పుడు కొత్త ఏం కాదు ఇది,
ప్రతి సంవత్సరం నీళ్లు వచ్చినప్పుడంతా 1, 2, 3 జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం. 13 లక్షలు శాంక్షన్ అయ్యానంట స్వామి. కానీ దాని చుట్టూ కంచె కానీ 13 లక్షలు శాంక్షన్ అయ్యాను అంటున్నారు. మళ్ళీ ఎక్కడ డబ్బులు ఎక్కడ? అదే ఇంకా వర్క్ స్టార్ట్ కాలేదు. మరి పిల్లోడు చనిపోయినాడు కదా సార్. ఆ పిల్లోడు చనిపోయినాడు. ఇప్పుడు ఇంకా స్టార్ట్ కాలేదు, ఇంకా వర్క్ స్టార్ట్ కాలేదు. ఇప్పుడు పిల్లోడు చనిపోయినాడు కదా, అది స్టార్ట్ అయ్యింటే ఆ పిల్లోడు ప్రాణాలు బతికేది కదా. ప్రకటబందీగా చేస్తున్నాము ఆయన, మళ్ళీ వాంటెడ్ సూసైడ్ అటెంప్ట్ లాగా వెళ్ళి చేస్తున్నాడు. అది చిన్న పిల్లోడు ఇప్పుడు చనిపోయినాడు. అది మీరు కడ్డీలు గిడ్డి ఏమైనా అంతా కాంపౌండ్ వాళ్ళకి అంతా చేస్తున్నాం. ఏం చేయలేదు సార్. ఏదైతే లోపల పిల్లలు ఆడుకోవడానికి లోపల వెళ్ళి ఇబ్బంది చేస్తున్నారు, స్విమ్మింగ్ తెలుసు తెలియ చేస్తున్నారని ఉద్దేశంతో చేస్తున్నారు. ఒక సెక్యూరిటీ లేదు, ఒక పోలీసు లేదు అక్కడ తెలుసా. సెక్యూరిటీ గార్డే లేదు. సెక్యూరిటీ గార్డే అయినా ఉండింటే మేడం, సెక్యూరిటీ గార్డు ఉంటే ఆ పిల్లోడు బతికేవాడు. ప్రజలు ఏమంటున్నారంటే ఆదోనిలో కమిషనర్ ఉండి వేస్ట్, ఆదోనిలో కమిషనర్ ఉండి వేస్ట్, రాజీనామా చేసి కొత్త కమిషనర్ వస్తే పనులను చేస్తారా, ఆదోని బాగుపడుతున్నా ఆలోచిస్తున్నారు. మళ్ళీ దీని గురించి మీరేమంటారు? ప్రజలు అనుకోవడంలో తప్పు లేదు, దానికి మేము కూడా మద్దతు ఇస్తాం. ఎందుకంటే ప్రతి విషయం మీద అదే నిర్లక్ష్యం ఉంది. ఈ పొద్దు ప్రభుత్వ ప్రోగ్రామ్ ఇంత ఇదిగా పెట్టినారు, మోడీ గారి పుట్టినరోజు సందర్భంగాను స్వచ్ఛ ఇదిని ఇంత చేస్తున్న దానిలో అధికారులు ఉండవలసి ఉన్న చోట ఎవరు ఇక్కడ ఉన్నారు, ఎవరు దీనిలో పాల్గొంటున్నారు, ఎవరికి ఉందా శ్రద్ధ? పొద్దున్న ఈరోజు వచ్చి సెలవు తీసుకుని పోయినారంటే ఈ ప్రోగ్రామ్ చేసుకుంటూ పోవచ్చు కదా. ఇది మనం చెప్పడానికంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు చెప్పడానికి ఏమి, ఆయన దర్శనానికి వెళ్తున్నారు, దాన్ని మనం ఆయన ఎందుకు వెళ్తున్నారని అదే హక్కు మనకు లేదు. కాకపోతే ఇది ప్రభుత్వ ప్రోగ్రాంను దీన్ని ఎంతవరకు మనం చేస్తున్నాము అన్నది 7:30కి అన్నారు, ఇప్పుడు 8:45, 9 కావస్తుంది. మరి ఇప్పటి వరకు మనం కనీసం మున్సిపల్ ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళామా? 10 మంది కూడా లేరు. ఎవరికి ఇక్కడ ఉంది శ్రద్ధ? అందరూ మళ్ళీ అందరూ ప్రతి ఒక్కరు మై చేస్తారు. మేము కూడా అతన్ని మున్సిపల్ కమిషనరు కొన్ని విషయాలు, ఎందుకంటే మా వార్డులోకి వెళ్తే మాకు చెప్పకుండా వెళ్తున్నాడు. సరే, దాని అది వ్యక్తిగతంగా ఈ ప్రభుత్వ ప్రోగ్రాంకు దానికి సంబంధం లేదు. కానీ నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇందాక మేము వస్తూనే అడిగాం ఏంటి ప్రోగ్రామ్, 8:15కి అడిగినాం. ఆయన ఎవరు వెటనరీ డాక్టర్ ఎవరు ఆయన ఉన్నాడు, అదే ఆయన ఉన్నాడు. ఆయన అడిగితే ఏం సార్ ప్రోగ్రామ్ అని, లేదు కమిషనర్ సెలవు పైన వెళ్ళాడు, మేము చూసుకుంటా ఉన్నారు. మేము స్వతహాగా ఆయన దర్శనానికి వెళ్ళినాడు, ఇంకోటినే మాకు చెప్పలే. ఆయన ఎందుకు పోయినా మాకు ఆయన ఏమన్నాడు, మున్సిపల్ ఆఫీసర్ కమిషనర్ సెలవు పెట్టిపోయినాడు, అందుకే కొంచెం డిలే అవుతుంది అంటున్నాడు ఆయన. వాళ్ళ అధికారులే తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు మేము మాట్లాడడం తప్పే ఉంది, మేము మాట్లాడడం తప్పే ఉంటుంది. ఎందుకంటే మాకు ఎమ్మెల్యే గారు ఇక్కడ యాక్టివ్గా పనిచేయాలని, టౌన్ని డెవలప్ చేయాలని ఆయన చాలా నిజాయితీగా పనిచేస్తున్నాడు. ఆయనకు అధికారుల యొక్క సపోర్ట్ లేకపోతే ఆ ప్రభుత్వం ప్రోగ్రామ్ ఏదైనా ఫెయిల్యూర్ అయితే మా ఎమ్మెల్యే గారికి అయితే చెడ్డ పేరు వచ్చేది. మరి ఎమ్మెల్యే గారిని దృష్టిలో పెట్టుకునైనా ఎమ్మెల్యే అంత యాక్టివ్గా ఉన్నప్పుడు ఈ అధికారులు కూడా అలాగే ఉండాలి కదా. ఉండి పని చేయకుండా మీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప కూటమి ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు ఏవి కూడా సక్రమంగా మీరు అమలులోకి తీసుకురావాలనేది మా యొక్క ఆరోపణ. కాబట్టి ఖచ్చితంగా ముందు కార్యక్రమాలైనా ఖచ్చితంగా మీరు ఏదైనా ప్రభుత్వ ప్రోగ్రాం ఉంటే దాన్ని ఖచ్చితంగా కోఆర్డినేట్ చేసుకొని ఖచ్చితంగా సిన్సియర్గా చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. స్వామి, అమరావతిలో చాలా కాలువలకైనా డ్రైనేజ్ సమస్య చాలా ఉన్నాయి. ఇన్ఛార్జ్గా కౌన్సిలర్గా ప్రెసిడెంట్ ఉన్నారు, అయినా కూడా ఎందుకు పట్టించుకోవడం ఆ కాలనీకి అని ప్రజల్లో ఒక టాక్ ఉంది. మళ్ళీ దీనికి ఇప్పుడు లాస్ట్ ఈ రైనీ సీజన్లో ఇప్పుడు ఎక్కడైతే ఎమర్జెన్సీ ఇది ఉందో కౌన్సిలర్ గారు చెప్పినట్టు చాలా చాలా ఇబ్బందికరంగా పంచరపోల దగ్గర అయితే చాలా ఇళ్ళకి వాటర్ వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడుతుంటే అంటే కొంత డిలే అవ్వడం వాస్తవమే. కానీ ఆ తర్వాత కౌన్సిలర్ గారు చెప్పినట్టే పని చేయించాం. అదేవిధంగా అమరావతి పంప్ హౌస్ ఆయన కొన్ని కౌన్సిలర్ గారు కొన్ని ఎక్స్టెన్షన్ దీంట్లో అది యాక్చువల్లీ చెప్పాలంటే ఎక్స్టెన్షన్ ఇది అక్కడ ఇంకా ఇబ్బందికరమైన డ్రైనేజీల్లో ఇవన్నీ కచ్చా డ్రైన్స్ ఇవన్నీ చేయొచ్చు, వాటిని కూడా చేస్తామని అంటున్నాం. సపోర్ట్ లేదని జనవరిలో కౌన్సిలర్ ఎలక్షన్ ఉంది. ఆయన కూడా ఇప్పుడు వరకు హార్డ్ వర్క్ చేయలేకుంటే ఆయనకు ఓటు ఎట్లేదు సార్? అంటే నిర్లక్ష్యం మీ తరఫు నుంచి వాళ్ళు ఓడాల్సిన పరిస్థితి కాదు, ఇది కొంత కమ్యూనికేషన్ గ్యాప్ తప్ప ఏం లేదు. నేను చెప్తున్నాను, ఖచ్చితంగా చేస్తాను. మరి దీని గురించి ఏమంటారు సార్? దీని మీద కమిషనర్ నిర్లక్ష్యం చాలా ఉందని చెప్తాం. మేము ఎన్నిసార్లు ఆయన్ను రిక్వెస్ట్ చేసుకున్నాము, ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చాము, ఎన్ని విధాలుగా పోరాడినా కూడా ఆయన అయితే మాకు సరైన న్యాయం చేయలేదు. మాకైతే రోడ్డు సమస్యలు, ఇంకోటి చెప్పాలంటే మేము ఎంత రిక్వెస్ట్ చేసి అడుగుతున్నామో, నా వార్డు నుంచి ఈ టౌన్లో ఉన్న ప్రతి వార్డు కంటే అత్యధికంగా ప్రతిదీ కరెంటు బిల్లు కానీ, వాటర్ ట్యాక్స్ కానీ, మన ఇంటి పన్నులే కానీ ప్రతి ఒక్కటి నా వార్డు పరంగా దాదాపు కోట్ల మీద వస్తుంది. కానీ అటువంటి వార్డు మీద చర్యలు లేవు. కానీ ఈ మిగతా వార్డుల మీద మాత్రం అన్ని బాగున్న చోట మాత్రమే పోయి అది చూసి వచ్చినాము, ఇది చూసి వచ్చినాము. ఎందుకంటే వాళ్ళ ఏం అది మేము ఒక దాన్ని విమర్శించరాదు, కానీ వాళ్లకు ఆయనకు ఎంత ఉందో తెలియదు. కానీ మా వార్డుకు వచ్చేసరికి మా వార్డు ప్రజలంటే చాలా నిర్లక్ష్యం.
మా వార్డు ప్రజలన్నా నిర్లక్ష్యమే, ఆ వార్డు కౌన్సిలర్ అన్నా అంతకన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు ఆయన. ఏదైనా చెప్పినామంటే సరే అంతవరకే అనమాట. దానికి సరైన రెస్పాండ్ అయితే ఆయన దగ్గర ఇప్పటి వరకు మాకైతే ఒక్కసారి కూడా కరెక్ట్గా రాలేదు. ఏమంటున్నామంటే మార్కెట్ యార్డ్ ఉండడం, లేదంటే మా వార్డు పెద్దది కావడం ఏంటంటే మా వార్డు నుంచి ప్రతి సంవత్సరము 1,50,00,000 నుంచి 2 కోట్ల వరకు పన్నులు వసూలవుతున్నాయి. ఏ వార్డులో, టౌన్లో ఏ వార్డులో కూడా అంత పన్నులు వసూలైనటువంటి దాఖలా వార్డే లేదు. అంత పన్నులు వసూలైనటువంటి వార్డులో ఇప్పటికి దాదాపు కౌన్సిల్ ఏర్పడి 4 సంవత్సరాలు 6 నెలలు పైన అయింది. ఇప్పటి వరకు 10 లక్షల రూపాయలు పని చేయలేదు. వచ్చి మా వార్డు నుంచి వచ్చే పన్నులతో ఇతర వార్డులు డెవలప్ చేస్తున్నారు. ఇతర కౌన్సిలర్లు అంతా మాది వైసీపీ, మేమే తలుచుకుంటూ చేసుకుంటాం, మేమేమైనా చేసుకుంటామని వాళ్ళ వార్డులో పెట్టుకుంటున్నారు తప్ప పన్నులు అత్యధికంగా వసూలేటువంటి మా వార్డును మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది కమిషనర్ కూడా మేము చాలాసార్లు చెప్పినాం. మా వార్డు నుంచి 1,50,00,000 ప్రతి సంవత్సరం పన్నులు వసూలవుతుంటే మేము కనీసం గరుచులేమని అడుగుతున్నాం. ఇప్పటికిప్పుడు రైలు లేకపోతే లేదు, రోడ్డు లేకపోతే లేదు. మాకు కనీసం వర్షాకాలం వచ్చింది, ప్రజలు తిరగడానికి ఇబ్బందిగా ఉంది, దయచేసి గరుచు తోలడానికన్నా మాకు నిధులు కేటాయించండి అంటే డబ్బులు లేవు, వస్తే వస్తాయి, పోతే పోతాయి, మీరు కావాలని తోలించుకోండి, వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి వస్తాయని చెప్తున్నాడు. ఇటువంటి సమాధానం అత్యధికంగా పన్నులు వసూలేటువంటి వార్డుకే ఇంత నిర్లక్ష్యం అయితే కౌన్సిలర్గా మేము ఎంత బాధపడాలి, మాకు ఓట్లు వేసినటువంటి ప్రజలు ఎంత బాధపడాలి. దయచేసి ఈ విధానాన్ని కమిషనర్ గారు మార్చుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. మీ పేరమ్మా? నా పేరు వెల్లాల లలితమ్మ, బీజేపీ కౌన్సిలర్. ఇదే అంతే, లాంచ్ చేసినప్పుడు మాత్రం కౌన్సిలర్ కూడా చెప్పారు. కౌన్సిలర్ కూడా లేడాడా, పోయి పట్టుకొచ్చారు, 10 కుక్కలు పట్టుకొచ్చారు, ఒక్కరోజు పట్టుకొచ్చారు, మొదలు చేసినారు. ఆ కుక్కలతో పెద్ద బాధ అయిపోయిందని చెప్తూ కూడా విన్నారు. అదే స్కూల్లో స్కూటర్కి అడ్డం వచ్చి కింద పడి హాస్పిటల్ తరలిస్తున్నారు, ఇంట్లో కూర్చుంటున్నారు. చాలా టూమచ్ అయిపోయింది. అన్ని కుక్కలు ఉన్నాయి తెలుసా. ఆ రోడ్డు అమ్మడి చికెన్ షాపులు అవి పెట్టినారు. ఆ చికెన్ బంకులు ఎత్తేయండి, ఆ షాపులు ఎత్తేయండి, దాని మీద మేము రిప్రజెంటేషన్ దాంట్లో పురోగతి లేదు. మేము వాళ్ళతో పనులు వసూలు చేసుకున్నాం, మేము కాంప్రమైజ్ చేసుకునే దానికైతే ప్రోటోకాల్ ఉంటుంది, కౌన్సిలర్ అప్పటి వాడుకుంటారు. మనం అడిగిన దానికైతే మీరు అసలు ఎన్నాళ్ళైంది వచ్చి, మీరు ఎన్నాళ్ళున్నారు ఇక్కడ నుంచి అని చెప్పని అడిగిన వాళ్ళు అనమాట. ఇదే కమిషనర్, మీరు కౌన్సిలర్గా ఎన్నాళ్ళున్నారని చెప్పినట్లు అడిగిన వాళ్ళు. మరి ఆయన వచ్చి ఎన్నాళ్ళైందో, నేను ఉండబట్టి ఎన్నాళ్ళైందో ఈ మున్సిపల్ ఆఫీస్లో వాళ్ళకి తెలియాలి. అక్కడ పనిచేస్తున్న అధికారులు ఉంటారు కదా 4-5 ఏళ్ల నుంచైనా. మరి మా స్థానం ఏంటి, ఆయన వచ్చి ఈ స్థానం నుంచి ఎంతమందో మారిపోతున్నారు. కానీ మేము ఒకసారి వచ్చామంటే 5 ఏళ్ల పాటు ఏ పార్టీలోనే కొనసాగాలి. కానీ నిర్లక్ష్య స్వభావం అంతా కమిషనర్ గారికి. వాకిటాకీలు అనౌన్స్ చేస్తున్నా నాకు ఫోన్ చేసినారు మా వాళ్ళు, మా వార్డు సెక్రటరీ గారు ఫోన్ చేసి 10 నిమిషాలు స్టార్ట్ అవుతుంటే పరిగెత్తుకుని వచ్చినాం మేము. వాకిటాకీలు అనౌన్స్ చేస్తున్నారు పొద్దున్న 7:15కు 10 నిమిషాలు స్టార్ట్ చేస్తామని. ఊరిగా ఉన్నాయని వాడేసుకున్నారో అయిపోయింది. ఇలా చేస్తే ఎవరు లేరు. మా సెక్రటరీలు ఫోన్ చేసినారు, స్వామి 10 నిమిషాలు స్టార్ట్ అవుతుందంటే మీరు తొందర రాకపోతే లేట్ అవుతుంది. వాళ్ళు తప్పే ఉంది, వాళ్ళ వాకిటాకీలు వచ్చింది వాళ్ళు చెప్తున్నారు మాకు.